ఏ ఊర్లో ఏముంటది, పెంకుటిండ్లు, మంచిగా లేని రోడ్లు, నీళ్లు రాని నల్లాలు, బస్సులు రాని పల్లెలు, గొర్రెలు బర్లు. ఈడికి పోయి 4 రోజులు ఉండాలంటే మస్తు కష్టము. అదే పట్నంలో ఉంటే అబ్బా సూపర్ అని మురిసిపోతారు చాలా మంది. కానీ ఊరంటే ఎట్లుంటదో, ఏముంటదో, ఎంత సంబరం అనిపిస్తుందో గీ ఊరికి పోతే ఎరకైతది. దునియా అంతా చూడాల్సిన ఊరు ఇదే. ఏ దేశంలోనో లేదు, మన తెలంగాణలోనే. యాదాద్రి జిల్లా పోచంపల్లి. 159 దేశాలకెళ్లి ఒక్కో దేశంలో 3 ఊర్లను పోటీకి పంపితే 477 ఊర్లల్లా మన పోచంపల్లె సూపర్ అని తేలింది. వచ్చే నెల 2వ తారీఖు నాడు స్పెయిన్ దేశంలో అవార్డు ఇస్తుంది దునియా టూరిజం సంఘం. వందల సంవత్సరాల క్రితం కూడా విదేశస్తులు ఈ దేశానికి వస్తే ఈ దేశం నుంచి అరుదైనటువంటి బహుమానం ఇచ్చేది అది భూదాన్ పోచంపల్లి నుంచి. పచ్చటి పొలాలు, చుట్టూ కొండలు, మూసీ నది పరుగులు, సినిమా షూటింగులు, నేతన్నల మగ్గాలు, పట్టు చీరలు, జోరు షాపింగులు. ఇక్కత్ చీరలంటే మస్తు కాయ చేస్తారు అక్కలు. అగ్గిపెట్టెల పట్టే చీర నేసిన పంటనం మనోళ్ళదే. ఆసుబోషుడు, షిట్కీలకు డిజైన్లేసుడు, రంగులద్దుడు, కండెలు చుట్టుడు, అల్లువట్టుడు, మగ్గం మీద చీరనేసుడు అంతా చేతుల మీదే నడుస్తుంది. సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. అప్పట్లా అరబ్ దేశాలకు తెలాన్ రుమాన్లు, గాజులు, పూసలు పంపేదట. అట్లా గాజుల పోచంపల్లి అని కూడా పిలుద్దురు. వెనకట వెదిరే రామచంద్రారెడ్డి అనేట ఆయన 100 ఎకరాలు పేదలకు దానం చేస్తే దేశమంతా ఊరు పేరు మారుమోగి అట్లా భూదాన్ పోచంపల్లి అని పేరు వచ్చింది. స్వామి రామానంద తీర్థ సంఘం తరపున కావాల్సిన దాంట్లో పంటనం నేర్పిస్తారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పోచంపల్లిని చూస్తానికి మస్తు మంది వస్తుంటారు. వోకల్ ఫర్ లోకల్ కార్యం కింద ఈ ఊరిని, ఇక్కడ చేనేత గొప్పతనాన్ని వీడియో తీసి టూరిజం వాళ్ళకు పంపితే పోచంపల్లికి అవార్డు వచ్చిందన్నట్టు. ఎంతో దూరం లేదు, హైదరాబాద్ కు 40 కిలోమీటర్లే. వీలైతే ఓ పోయి రాన్రి. దునియాలో చూడాల్సిన గొప్ప ఊరును చూసినట్టుంటది, మంచిగా షాపింగ్ చేసినట్టుంటది.